జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 7, 2025, శుక్రవారం. తిథి దశమి, రాత్రి 9:26 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం రోహిణి, సాయంత్రం 6:40 వరకు, తదుపరి మృగశిర. యోగము ఐంద్రము, సాయంత్రం 4:17 వరకు, తదుపరి వైద్యుతే. కరణం తైతుల, ఉదయం 10:07 వరకు, తదుపరి గరిజ. రాత్రి 9:26 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, చంద్రోదయం మధ్యాహ్నం 1:11, చంద్రాస్తమయం రాత్రి 2:56. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:14 నుండి 4:41 వరకు. గుళిక కాలం ఉదయం 8:03 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. వర్జము ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. తిరిగి రాత్రి 12:08 నుండి 1:42 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:34 నుండి 5:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 6:37 నుండి 8 గంటల వరకు. ఫిబ్రవరి 7, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, రాత్రి 9:26 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు సాయంత్రం 6:40 వరకు ఉన్న రోహిణీ నక్షత్రం శుక్రవారం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. తదుపరి వచ్చే మృగశిర నక్షత్రం మంచి నక్షత్రం. అయితే ఈ రోజు సాయంత్రం 4:17 నుండి మరుసటి రోజు వరకు ఉన్న వైద్యుతి యోగం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైంది కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక సాయంత్రం 4:17 లోపు ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే కనుక పంచాంగం ప్రకారం ఏర్పడే దోషాలు ఉండవు కాబట్టి సాయంత్రం 4:17 తర్వాత కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 6:21 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు తెల్లవారుజామున 6:21 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 6:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1992వ సంవత్సరంలో ఐఎన్ఎస్ షల్కి జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 7 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. సింహరాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.